ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं योन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री గురవే నమః। గురు పూర్ణమి, ఇది వ్యాస పూర్ణమి అని కూడా పిలుస్తారు. మన సనాతన భారతదేశానికి మరియు యావత్ ప్రపంచానికి ఒకే ఒక్కరు వేదాలను అందించారు. ఆ ఒకే ఒక్కరు అష్టాదశ పురాణాలని అందించారు. వాటితో పాటు ఆ పరబ్రహ్మంలో ఐక్యమయ్యేది ఎలాగా అని తెలియడానికి భాగవతం అనే గ్రంథాన్ని రచించారు ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరప్ప అంటే వేద వ్యాస మహర్షి గారు. ఆయన వేదాల్ని, ఉపనిషత్తుల్ని, గురుగీతని, అష్టాదశ పురాణాలని, భాగవతాన్ని అన్ని అందించడం వల్ల దాంట్లో నుంచి వచ్చిన భగవద్గీత ఈ రోజు ప్రపంచానికే తలమానికమైంది. అటువంటి గురువు పేరు మీదుగా వేద వ్యాస మహర్షి మనకు తొలి గురువుగా ఎంచుకొని ఆ వేద వ్యాస మహర్షి మీదుగా జరిపే పూర్ణిమని వ్యాస పూర్ణిమ అంటారు, లేదా గురు పూర్ణిమ అంటారు. ఈ గురు పూర్ణిమ మహత్వము ఎలాంటిదంటే ఏ శిష్యుడైనా తన యొక్క గురువుని ఈ గురు పౌర్ణమి రోజు స్మరణ చేయడమో, దర్శించడమో చేసి వారి ద్వారా ఆ గురువుకి చతుర్విధ శుశ్రూషలు చేసి త్రివిధ దీక్షలను పొంది ఆ గురువు యొక్క వాక్యము ద్వారా తరిస్తాడు. కాబట్టే గురు పూర్ణిమ అంటే వేరే ఏమీ కాదు, గురువే పూర్ణిమ. ఎవరు పూర్ణిమ? గురువే పూర్ణిమ. పూర్ణిమ ఎలాగా 16 కళలతో ప్రపంచానికన్నిటికీ వెన్నెల వెదజల్లుతూ ఉందో, తెల్లని వెన్నెల, అలాగే సద్గురువులైన గురువులు ప్రపంచానికి అన్నిటికీ తన యొక్క దివ్య బోధతో ఆ శిష్యావళిని, భక్తావళిని తరింపజేస్తున్నారు. కాబట్టి ప్రతి శిష్యుడు వాళ్ళ యొక్క గురువుని ఈ రోజు స్మరించుకోవడము, దర్శనం చేసుకోవడము, చతుర్విధ శుశ్రూషలు చేయడము. ఏం ఆ శుశ్రూషలు అంటే స్థాన శుశ్రూష. గురువుకి మనము చేయాల్సింది, మన ఆశ్రమానికి వస్తానే మనం చేయాల్సిందేమి స్థాన శుశ్రూష. వచ్చి డైరెక్ట్ గా వచ్చి గురువుకి నమస్కారం చేసుకునేదో, లేకుంటే లోపలున్న స్వామిని నమస్కారం చేసుకునేదే కాదు. మనం చేయాల్సినటువంటి మొదటి కర్తవ్యము స్థాన శుశ్రూష. శిష్యుడైన వాడు ఎవరైనా గాని గురువు ఆశ్రమానికి వస్తే ఫస్ట్ చేయాల్సిన పని ఆశ్రమం శుభ్రంగా ఉంచు. ఏదైనా పేపర్లో, లోటాలో ఉంటే తీసి పక్కకు పెట్టడము, గలీజు ఉంటే సత్తునొక్కడము, ఇంకా గలీజుగా ఉంటే అలకడము. స్థానముని పరిశుభ్రంగా చేయాలి గురువు బిడ్డ అయినోడు. దీనికే నల్లారుల సంప్రదాయంలో ఒక అమోఘమైనటువంటి తత్వం చెప్పారు. గురువిల్లే కైలాసం గురువంగళమే కాశీ, గురువుండే స్థలమునే శ్రీశైలమనారమ్మ, గురు నాకు సరియవ్వారమ్మా, గురుడే సదాశివుడని మదినెంచారమ్మా, గురు నాకు సరియవ్వారమ్మా. గురువున్న ఇల్లు కైలాసము, గురువున్నటువంటి అంగళం అంటే కాంపౌండే, అది కాశీ కంటే పవిత్రమైనది. గురువు ఉండే స్థలమే శ్రీశైలము. కాబట్టి గురువుకు ఉన్న చోటుని మించిన ప్రదేశం లేదు. గురువు ఎక్కడుంటే అక్కడే శ్రీశైలము, గురువు ఎక్కడుంటే అక్కడే కాశీ, గురువు ఎక్కడుంటే అక్కడే కైలాసం అనే భావనతో వచ్చి ఆ స్థానాన్ని శుభ్రం చేయడము స్థాన శుశ్రూష అంటారు.